महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం పంచమంలో గురుడు యోగిస్తున్నారు. పంచమంలో గురుబలం మాత్రమే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. మేజర్గా షష్టమ స్థానంలో చంద్రుడు జనరల్గా అనుకూలంగా ఉంటారు కాబట్టి ఆది సోమ మంగళ బుధ 4 రోజులు కూడా చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా రవి కుజుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి పవర్ఫుల్గా ఇక్కడ 10 స్థానంలో జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ వెరీ కొంచెం అన్ని రోజుల్లాగా ఉండదు కదా జాబ్ కానీ వ్యాపారం కానీ. సో అనుకుంటుంటాం కదా, అంటే ఈ మాసంలో ఈ వారంలో ప్రత్యేకంగా వీటి మీద ప్రత్యేకంగా ఎక్కువ మీరు కొంచెం స్ట్రెస్ తీసుకొని పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో కొన్ని మెడికల్గా అయినా, కొన్ని జనరల్గా అయినా కొన్ని ఖర్చులు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మేజర్గా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే ఆ చంద్రుని యొక్క ఇక్కడ షష్టమ స్థాన సంచారం మనకు కనిపిస్తుందో కాబట్టి అక్కడ మీ తోబుటూలకు కావచ్చు, ప్రొఫెషన్ మ్యాటర్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సిబ్లింగ్స్కి సంబంధించి అయితే సిబ్లింగ్స్కి కానీ, సర్వెంట్స్కి కానీ, కోవర్కర్స్కి కానీ వీళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు హ్యాండ్ ఇస్తే మనం ఎలా అయితే వాళ్ళ పని మన నెత్తి మీద పడుతుందో అలాంటి కొన్ని డబల్ స్ట్రెస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గా యోగిస్తుంది కానీ కేతు అక్కడే ఉన్నారు. సో సప్తమ స్థానంలో ఈ యొక్క కేతు యొక్క సంచారం కొన్నిసార్లు ఏదైతే వెరీ వీక్ రిలేషన్ అనిపిస్తూ ఉంటుందో సో వాళ్ళతో చాలా దూరాన్ని మీరు పెంచుకుంటూ ఉండటం. సో అలాగే ఈ చంద్రకేతువుల యొక్క సంచారం వల్ల బిజినెస్కి సంబంధించో, మ్యారిటల్ లైఫ్లోనో అండ్ మీకు చాలా దగ్గర వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనూ, అది కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళతో కొంచెం డిటాచ్మెంట్ ఫీలింగ్స్, కొంచెం డిసప్పాయింట్మెంట్స్ లాంటివి మంగళ బుధవారాల్లో చూసే ఆస్కారాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మెయిన్ ఏంటంటే బుధ శుక్రులు ఇద్దరు కూడా రాశిలో ఉన్నారు. జనరల్గా ఇద్దరు కూడా మిత్రులే ఆ రాశికి. బట్ ఏంటంటే ఈ రాశి సంచారంలో శుక్రుడి యొక్క అనుకూలత కూడా కుంభరాశి వారికి బాగుంది. మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ శుక్రుడు కాబట్టి బుధుడు కూడా ఫ్రెండ్లీ ప్లానెటే. ఇద్దరు కూడా రాశిలో కలిసి ఉండటం చాలా వరకు మంచిదే ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా. సో మీ లుక్ అండ్ అపీరియన్స్ చాలా వరకు కూడా కొంతవరకు మీరు మంచి ప్లెజెంట్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుండటం, అలాంటి
ఆ, ఆ, పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి యాక్చువల్గా బుధుడు కూడా మీకు జనరల్గా రాశిలో ఉన్నారు. సో ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం కేర్ తీసుకోవటం గురు శుక్రవారాల్లో. చంద్రాష్టమ దోషం అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఏవో సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్, సమ్ టెన్స్డ్ మైండ్, ఏవో ఆలోచనలు లాంటివి గురు శుక్రవారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు చక్కగా మీకు రాశిలో ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్నిసార్లు లక్ మీ ఫేవర్ అవటం కానీ, ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాలు మీకు ఫేవర్ అవటం కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫాదర్కి సంబంధించి కానీ, గురువుల దర్శనం మీకు అయ్యే అవకాశాలు కానీ, కొన్ని ప్లెజెంట్ సిచ్యువేషన్స్ కానీ ఇక్కడ బుధ శుక్రవారాల్లో లక్ ఓరియంటెడ్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. సో ఈ విధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక ఏదైతే ఏలినాడు శని ఫేస్ అయితే నడుస్తుంది, లాస్ట్ ఫేస్ నడుస్తుంది కాబట్టి గురు శుక్రవారాల్లో కొంచెం ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా తీసుకునే నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. శనికి సంబంధించి నీలాంజన సమాభాసం ప్రతినిత్యం చదువుకోవటం, ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి కుజుల యొక్క 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా కేజింబావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో అభిషేకం చేసి దానం ఇవ్వటం మంచిది. కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చక్కగా మీరు అక్కడ అభిషేకం చేసుకుని ఇవ్వటం మంచిది. రవికేమో శివుడి గుడిలో, అలాగే కుజుడికేమో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఆదివారం, మంగళవారం ఈ దానాలు చేయటం. అక్కడ రవి కుజులు ఇద్దరు కూడా 12th హౌస్లో ఉన్నారు. కొన్ని స్పిరిచువాలిటీని ఎక్కువ పెంచుకుంటే మంచిది. ఈ సమయంలో దుబారా ఖర్చులు, అనవసరమైన ఖర్చుల కంటే మంచి స్పిరిచువల్ ఖర్చులు చేసుకుంటే, స్పిరిచువాలిటీకి దగ్గర ఉంటే ఇంకా చాలా మంచి పనులు ఇక్కడ మీకు ఇంకా మంచి ఫలితాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.